గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ వేళ నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఊరుమడ్ల గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ గ్రామంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డిల మధ్య తీవ్ర వాగ్వాదం, మాటల యుద్ధం జరిగింది. పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉండటంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఘర్షణకు దిగిన ఇరు వర్గాల నాయకులు, కార్యకర్తలను చెదరగొట్టి ఉద్రిక్తతను తగ్గించడానికి అదనపు బలగాలను మోహరించారు. ప్రస్తుతం పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ వేళ నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఊరుమండ్ల గ్రామంలో అయితే తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి, గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ ఇటు నల్గొండ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నట్టు తెలుస్తుంది. అక్కడ ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులున్నాయి? గ్రామ పంచాయతీ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైనటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితుల నడుమ కొనసాగుతుంది, మరి కొన్ని చోట్ల ప్రశాంతంగా అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా చిట్యాల మండలం ఊరుమడ్లలో ఏదైతే పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి డైరీ చైర్మన్, తెలంగాణ డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ కు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ భూపాల్ రెడ్డికి అక్కడ ఉరుమట్లలో ఓటు లేకున్నా కూడా అక్కడ పోలింగ్ కేంద్రం వద్ద ఉండి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ కూడా ఇటు గుత్తా అమిత్ కు సంబంధించినటువంటి వర్గం ఆరోపించింది. దీంతో అక్కడ వారితో వాగ్వివాదానికి దిగడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో కూడా పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరువురిని అక్కడి నుంచి పంపించి వేసే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అయితే ఒకానొక దశలో తోపులాట జరుగుతుందన్న అనుమానం కూడా రావడంతో కూడా పోలీసులు అక్కడికి భారీగా చేరుకొని ఇరు వర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఇరు వర్గాలను అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పేసి సూచించి వారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో అక్కడ కొంత పరిస్థితి సద్దుమణిగింది. అయితే మరోవైపు ఎలాంటి ఉద్రిక్తలు చోటు చేసుకుండా ఉండేందుకు ఉరుమట్లలో భారీగా పోలీసులు అయితే మోహరిస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అక్కడికి పోలీసు బలగాలు కూడా చేస్తున్నాయి. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులను ఎదుర్కోవడానికి ముందస్తు చర్యలో భాగంగా భారీగా అక్కడ పోలీసులు కూడా తరలిస్తున్నట్లు కూడా జిల్లా ఎస్పీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా కొంత ప్రశాంతంగా కొనసాగుతున్నప్పటికీ కూడా పోలింగ్ కొన్ని చోట్ల మాత్రం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ కేతేపల్లి మండలం కొర్లపాడు వద్ద కూడా రాత్రి బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో కూడా ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో 10 మంది పైగా తీవ్ర గాయాలు కావడం జరిగింది. దీంతో కూడా పోలీసులు అక్కడ భారీగా మోహరించి పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఇక గ్రామాలలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక ఎట్టి పరిస్థితులను కూడా శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని చెప్పేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక భారీగా ఏదైతే ముందస్తు చర్యల భాగంగా భారీగా పోలీసులు మోహరిస్తున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల మాత్రం గ్రామస్తుల ఏదైతే ఓటర్ల మధ్య కూడా తీవ్ర వాగ్వాదాన్ని చోటు చేసుకుంటున్నట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే పోలింగ్ కేంద్రాల వద్ద తమకు ఓటు హక్కు వేయాలంటూ కూడా కొన్ని చోట్ల ప్రచారం చేసుకుంటున్నారని చెప్పేసి ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అక్కడికి రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1-2 చోట్ల మినహా కూడా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. వైష్ణవి,
రాము అయితే ఇప్పటికే కూడా ఊరుమడ్ల అక్కడ ఘర్షణకు దిగిన ఇరు వర్గాల నాయకులను అలాగే కార్యకర్తలను కూడా పోలీసులు చెదరగొట్టి ఉద్రిక్త పరిస్థితిని అయితే అదుపు తెచ్చే ప్రయత్నంలో భాగంగా అదనపు బలగాలను కూడా మోహరించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ముగిసే వరకు కూడా అక్కడ ఎవరైనా అల్లర్లు క్రియేట్ చేయడానికి సహాయం చేస్తే గనక వారిపై ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి? మొత్తానికి పోలీసులు అయితే ఒకటే చెప్తున్నారు, ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఎదుర్కొనేదానికి ముందస్తుగా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్తున్నారు. ఇక ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద నాయకులు ఎవరు కూడా భూమి కూడా వద్దని చెప్పేసి ముందస్తుగానే బిఎన్ఎస్ఎస్ యాక్ట్ 163 ప్రకారం కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద కూడా తమకు ఓటు వేయాలంటూ కూడా ప్రచారం నిర్వహించొద్దని చెప్పేసి కూడా ఇప్పటికే అభ్యర్థులను, అదేవిధంగా సర్పంచ్ అభ్యర్థులను, వార్డు సభ్యులను కూడా సూచించారు అధికారులు. అయినప్పటికీ కూడా కొంతమంది మాత్రం పోలింగ్ కేంద్రాల వద్ద ఏదైతే ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఉరుమడ్లలో ఏదైతే ఇటు భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, డైరీ చైర్మన్ అమిత్ మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేస్తుంది. అక్కడ మీకు ఓటర్కు లేని వ్యక్తికి ఇక్కడ ఏం పని అంటూ కూడా వారు గుత్తా మీదకి సంబంధించినటువంటి వర్గం భూపాల్ రెడ్డిని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే భూపాల్ రెడ్డి వర్గం, అదేవిధంగా అమిత్ వర్గం, ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకోవడంతో కూడా పోలీసులు అక్కడికి రంగప్రవేశం చేసి ఇరువురిని అక్కడి నుంచి పంపించి వేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో కూడా భారీగా అక్కడ పోలీసులు అయితే రంగప్రవేశం చేశారు. ఒకవేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగితే మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి ఇరు వర్గాలకు ఆల్రెడీ హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎవరు కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు రావద్దు, గుమ్మి కూడా వద్దని చెప్పేసి కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేసి అక్కడి నుంచి పంపించి వేశారు. ఇక్కడ భారీగా కూడా అక్కడ ఏదైతే పోలీసు బలగాలు కూడా మోహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా ఏదైతే సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ఇప్పటికే భారీగా పోలీసులు కూడా మోహరించారు. మొత్తానికి శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు చెప్పిన నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు కూడా పోలింగ్ సరళిని కూడా తెలుసుకుంటున్నారు. ఎలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉంటే వెంటనే అక్కడికి భారీగా పోలీసులు అయితే మోహరించే ప్రయత్నం, బలగాలను తరలించి అక్కడ శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ రాము.